మనం ఇక్కడ పాడుతున్నది ఎవరి పాట? ఇక్కడ ప్లే చేస్తుంది ఒక కీబోర్డ్ ప్లేయర్ తీసుకున్నాం. కీబోర్డ్ ప్లేయర్ని కీబోర్డ్ ప్లే చేయడానికి మాత్రమే దేవుడు ఇక్కడ పెట్టలేదు, ఆయనను మహిమపరచడానికి ఇక్కడ పెట్టాడు. ఒక తబలా ప్లేయర్, ఒక ప్యాడ్స్, గిటార్. మన లైఫ్ స్టైల్ ద్వారా మనమే దేవుణ్ణి మహిమపరచాలి. గ్లోరిఫై మ్యాగ్నిఫిసెంట్ గాడ్. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఎవరు పెడతారు కదండి? ఆయనకి ఇష్టలైన, నిజంగా మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నామా? మనం రక్షణ పొందాం, ప్రభు సేవలో ఉన్నాం. అద్భుతమైన విషయం ఏంటంటే KCMAలో అనేక మంది దైవ సేవకులు వారి పరిచర్య ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఒక మ్యూజిషియన్గా ప్రభు సేవల ముందుకు సాగుతున్నారు. హల్లెలూయా. వారందరూ కూడా ఒకసారి చప్పట్లు కూడా ప్రభుని కనపడతారు. ఈ చప్పట్లన్నీ కేవలం ప్రభు మహిమార్థమై మాత్రమే. చిన్న మాట ముగించేస్తున్నాను. చెప్ప సఖ్యము కాని వరమంట యేసయ్య. ఒకసారి అందరూ నాతో మాట చెప్పండి. చెప్ప సఖ్యము కానీ, అందరూ చెప్పండి కొంచెం గట్టిగా. చెప్ప సఖ్యము కానీ ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము. ఇంక్రెడిబుల్ గిఫ్ట్. ఇప్పుడు యేసయ్యను మనం గిఫ్ట్గా పొందుకున్నాం కదా, గిఫ్ట్ని ఎలా చూసుకోవాలి? జాగ్రత్తగా. యేసయ్య ఇంకా బాలయేసును పశువుల పాకలు పుట్టాడు అంటున్నారు. క్రిస్మస్ అక్కడ తాగుకోవాలి. ఆయన జనన మరణ పునరుత్థానం 2 ప్రశ్నలు ప్రపంచానికి ఛాలెంజ్ విసురుతున్నాయి. ఒకటి ఏంటంటే వర్జిన్ హోమ్, కన్య మరియ గర్భం. 2 ఎంప్టీ, ఖాళీ సమాధి. ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఈ 3 కంప్లీట్ అయితేనే క్రిస్మస్ సెలబ్రేషన్. ఆయన జననాన్ని మనం ప్రకటిస్తున్నాం. ఇది ఒక షాడో లాగా. అంటే ఈ నవంబర్ 25 నుంచే క్రిస్మస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కదా. ఈ సీజన్ అంతా ఇమ్మానుయేల్ దేవుడు మీకు అందరికీ తోడులాగా మనం ఛాలెంజ్గా తీసుకుని మనం వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో దేవుని మాత్రమే మహిమపరిచేవారుగా. లోకంలో మనం, నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్, అందుకే లోకంలో ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతుంది. లోకంలో మనం చాలా హీనంగా చూస్తుంది లోకం. క్రైస్తవులైనా సేవకులైనా ఆర్టిస్టులు మరి వాళ్ళు సరిగా ఉండర్రా, అందరినీ కాదు కొంతమంది, వాళ్ళు సరిగా ఉండర్రా అనే లిస్టులో మనం ఉండదు. వీళ్ళు దేవుని సువార్త ప్రకటిస్తున్నారా అనే లిస్టులో ఉందాం. హల్లెలూయా. ఒక్కరు తప్పు చేసిన మొత్తం అందరికి వస్తుంది కదా. నేను కూడా ఒక ప్రెసిడెంట్ గారు. సో ఒక్కరు తప్పు చేస్తే చాలు, మొత్తం యూనియన్ అంటారు. సో తప్పు చేసిన చోట ఆగిపోదు. మనం ఒక అడుగు ముందుకు వెళ్దాం. మళ్ళీ నడిపించేది ఎవరు? యేసు ప్రభు. విడిపించేది ఎవరు? యేసు ప్రభు. బలపరిచేది ఎవరు? బలవంతుడైన దేవుడు, ఎటర్నల్ ఫాదర్ మనకు తోడుగా ఉన్నారు. KCMAని ప్రభు ముందుకు నడిపిస్తారు. ఈ వాగ్దానాలు పొందుకున్న మనము, ఈ నూతన సంవత్సరం ఎదుర్కోబోతున్న మనము, మన దేవుడు పరిశుద్ధుడు. యేసు ప్రభు ఎవరంటే హోలీ గాడ్. మన బైబిల్ హోలీ బైబిల్. మన వాళ్ళ ఉన్నాం చెప్పాలి, అందరూ చెప్పాలి. ఈ మాటతో ముగించేస్తున్నాను. నాతో రిపీట్ చేయండి. మన దేవుడు పరిశుద్ధుడు, మన గ్రంథం పరిశుద్ధ గ్రంథం, మన పరిశుద్ధంగా ఉందాం. కన్య మరియు పరిశుద్ధంగా ఉంది. నీతిమంతుడైన యోసేపు. ఒక పక్క ఎలిజబెత్లు వృద్ధాప్యంలో బాప్తిస్మిచ్చి యోహానికి జన్మనిస్తే, ఒక నూతన దంపతులు మరియ యోసేపు లోకరక్షకుడికి జన్మనిచ్చారు. ఈ మాటలు మనం తలపోసుకుందాం. మనం ఉన్న స్థలాల్లో కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఇంతవరకు మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, మీరు పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన కుమారుని మా కొరకు పంపించారు. ఆ పరిశుద్ధత మేము క్యారీ చేయడానికి, కంటిన్యూ చేయడానికి నీ కృపను మాకు తోడుకొచ్చింది. ప్రభు, లోకం మమ్మల్ని గేలి చేసి అవమానపరుస్తున్న సందర్భాల్లో మేము పరిశుద్ధంగా బ్రతుకుతామయ్యా. మా అసోసియేషన్లో ఒక మంచి ఐక్యత మీరు కలిగించండి. ఈ క్రిస్మస్ ద్వారా మనకున్న మనస్పర్ధలైనా, లేదా మన యాటిట్యూడ్ అయినా, లేదా మనం ఆనర్ చేసుకున్న విధానమైనా, జస్ట్ రీకమిట్ అవర్ సెల్స్, సబ్మిట్ చేసుకున్నాం ప్రభు పాదాల చెంత. లెట్ us bow down